ఇవాళ ఉప్పల్లో సన్ రైజర్స్ మ్యాచ్ అట. ఇవాళ ఉప్పల్లో మళ్ళీ సన్ రైజర్స్ మ్యాచ్ ఉందట. 3 పరాజయాలతో డీలా పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై ఆదివారం గుజరాత్ టైటాన్స్ను ఎదుర్కోబోతున్నది. మరోవైపు వరుసగా 2 విజయాలతో జోరు మీదున్న శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని జీటీ హ్యాట్రిక్ విక్టరీ పైన కన్నేసిందట. ఇప్పుడు ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది, ఎందుకు వరుసగా ఓడిపోతున్నది? వాళ్ళు మెంటల్లీ వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు. కారణం ఏంటంటే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సన్ రైజర్స్ హైదరాబాద్కి మధ్య ఒక వివాదం నడిచింది, గొడవ నడిచింది. పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముకున్నారు. పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే అవినీతి కింద మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎవరు, ఈయన జగన్మోహన్ రావు అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో ఉన్నట్టున్నారు. ఆయన దందా పెద్ద ఎత్తున ఉన్నది. గతంలో ఈయన ఏస్ మీడియా అనే సంస్థ, ఇప్పుడు ఈ లైవ్లు పెడతారుగా ముఖ్యమంత్రి వీళ్ళ పెట్టే మీడియా సంస్థకి ఆయన ఓనర్గా ఉండే. దాని తర్వాత ఈయన కవిత, కేటీఆర్, హరీష్ వీళ్ళ సహకారంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన 2025 అక్టోబర్లో ఆయన పదవీకాలం అయిపోతే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్గా ఒక వ్యక్తి 2 సార్లు అవ్వడానికి అవకాశం ఉంది, నిబంధనలు ఉన్నాయి. అట్లా ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంక 2వ సారి కావాలని ప్లాన్. పెద్ద ఎత్తున దందా, అవినీతి, బ్లాక్మెయిల్. ఇప్పుడు ఆ టికెట్ల విషయంలో కూడా ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా పోయింది, గొడవ అయింది. ఆయన సీరియస్ అయిన తర్వాత కొంత విషయం సర్దుమణిగింది. ఈయన ఏం చేయబోయిండట అంటే ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడుకొని ఈ హైదరాబాద్ సన్ రైజర్స్ మొత్తం మ్యాచ్లన్నీ ఆడ ఆంధ్రాకి తరలించడానికి ప్రయత్నం చేసిండట. ఎంత దొంగ విషయాలు చూడండి ఇలా. ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన టోటల్లీ ప్యూర్లీ బీఆర్ఎస్ మనిషి. ఆయన గెలిచిన తర్వాత కూడా ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈ విజయం కవితక్కకే అంకితం అని ఆయన కూడా చెప్పిండు. ఆయన ఆనాడు వీడియోలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి నాయకుల వల్ల, ఇట్లాంటి కరప్టెడ్ ఫెలోస్ వల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది కొన్ని దశాబ్దాలకు ఒక అవినీతి ఇదిలాగా తయారైపోయింది. అది కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు ఆ జగన్మోహన్ రావును ఓడగొట్టడానికి ఇక ప్రతి క్లబ్లో ఉన్న ఈ క్రికెట్ అసోసియేషన్లు అన్నీ విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాయట. ఎట్లయినా ఓడగొట్టాలి సార్ అని. దీని మీద మనం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది.